ఇక్కడే ఇంకొక ఇంట్రెస్టింగ్ అంశం కూడా కనిపిస్తుంది. గతంలో కాంగ్రెస్ పార్టీ అంతా రెడ్డి కాంగ్రెస్ లాగా మారిపోయింది. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత అది ఇంకా వాళ్ళకి కావలసిన వాళ్ళకి అవకాశాలు ఇస్తున్నారు అని క్యాంపెయిన్ చేసి ఆందోళన చేసినటువంటి లీడర్లందరూ ఇప్పుడు మళ్ళీ అదే రేవంత్ రెడ్డిని ఉపయోగించుకొని కమ్మ వాళ్ళతో ఒక లాబియింగ్ చేయించాలి అనేది వినిపిస్తోంది. దీనికి ప్రధాన కారణం కూడా తుమ్మల నాగేశ్వరరావుని చేర్చుకోవడం అనేది. అంటే రేవంత్ రెడ్డి పర్సనాలిటీలోనే మల్టిపుల్ షేడ్స్ ఉంటాయి. మీరు రేవంత్ రెడ్డి ఒకవైపు నుంచి చూస్తే ఆర్ఎస్ఎస్ లాగా కనబడతాడు, ఎందుకంటే ఆయన ఆర్ఎస్ఎస్లో కూడా పనిచేసి అఫీషియల్గా చూస్తే ఆయన పిసిసి ప్రెసిడెంటే కనబడతాడు. ఇంకో రకంగా చూస్తే చంద్రబాబు షాడో. అంటే ఎప్పుడైనా సరే చంద్రబాబు నాయుడుకి నమ్మిన బంటు రేవంత్ రెడ్డి అనడంలో ఎవరికి ఎటువంటి అనుమానం ఉండాల్సిన అవసరం లేదు. నమ్మే కదా ₹1 కోటి ఇచ్చి పంపించినాడు ఆయనని, నమ్మే కదా ఆయన పోయి రాయబారం చేసినాడు ఆయన మీడియేట్. అది ఒక్కటే కాదు, నేను మాట్లాడిన రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నేను రాసినాను కూడా. రాజు విడలే అనే ఒక నేను నమస్తే తెలంగాణలో కాలం రాసేటప్పుడు రేవంత్ రెడ్డిని వెంబడి పెట్టుకుని ఆయన కరీంనగర్కో రంగల్కో యాత్రకు పోయినాడు. రేవంత్ రెడ్డి రివాల్వర్ తీసినాడు అక్కడ. ఇవన్నీ వాస్తవాలే. దీన్ని రేవంత్ రెడ్డి వల్ల నేను తీయలేదు రివాల్వర్ అని అంటాడా? ఆయన ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకి డెడికేటెడ్ సోల్జర్ లాగా, ఇంకా ఎక్కువైతే ఒక రాజుకు రక్షకుడు లాగా ఉంటాడు. ఇవాళ రాహుల్ గాంధీ కూడా అట్లే ఉంటాడని నేను అనుకుంటున్నాను. ఆర్ఎస్ఎస్ కూడా అట్లే ఉన్నాడు, ఇప్పుడు అట్లే ఉన్నాడు. ఎక్కువగా ఇప్పుడు ఈ ఆందోళన రావడానికి కారణం ఏంటంటే రేవంత్ రెడ్డి కేటీఆర్ గారిని కౌంటర్ చేయడం కోసం రేవంత్ రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చినారు. ఆ స్టేట్మెంట్లో కౌంటర్ చేసిన దానికంటే ఎక్కువ చంద్రబాబును ప్రేజ్ చేయడం అనేటువంటిది ఉన్నది. చంద్రబాబు నాయుడుని లేదా చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా ఇక్కడ ఆందోళన చేసే అధికారం ఉంది, హక్కు ఉంది అనేటువంటిది మాట్లాడే ఆగకుండా మీరు జంతర్ మంతర్లో చేయలేదా, మీరు ఢిల్లీలో చేయలేదా, మీరు ఇంకో చోట చేయలేదా? నేను కూడా చెప్తున్నాను, ఆంధ్రులకు తమ నిరసన వ్యక్తం ఆంధ్రులు కాదు కమ్మవారికి లేదా కమ్మవారి అందరికీ కూడా కాదు, టీడీపీ వారికి, టీడీపీ అభిమానులకు, చంద్రబాబు నాయుడు అభిమానులకు ఇక్కడ నిరసన వ్యక్తం చేసేటువంటి అధికారం ఉంది. కానీ నిరసనకి ప్రజాస్వామిక మార్గాలు ఉంటాయి. నిరసన వ్యక్తం చేయడానికి ఎందుకు హైటెక్ సిటీ కాడ నిరసన చేయాలి? ఎందుకు ఇందిరా పార్క్లో చేయకూడదు? ఎందుకు కుకట్పల్లిలో చేయకూడదు? ఎందుకు లేకపోతే ఎల్బీ నగర్లో చేసుకోకూడదు? కొన్ని చోట్ల చేశారు, ఖమ్మంలో చేశారు, ఎవరైనా అడ్డుకున్నారా? ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది, ఎందుకు అడ్డుకోవాల్సి వచ్చింది అంటే హైటెక్ సిటీ అనేది 24/7 ట్రాన్సాక్షన్ ఉండేటువంటి ఒక స్పెషల్ జోన్ హైదరాబాద్లో. హైదరాబాద్కి ఒక ఫైనాన్షియల్ ఇంజిన్ అది. హైటెక్ సిటీలో జరిగినటువంటి దాన్ని నిరసన అనేది ఎందుకు చెప్తాము? అవతలి వాళ్ళకి వినబడడం కోసం, తెలియడం కోసం, మీ అభిప్రాయం చెప్పడం కోసం. హైటెక్ సిటీ దగ్గర చేసి ఎవరికి చెప్పాలనుకుంటున్నారు? జర్మనీ వాళ్ళకా, అమెరికా వాళ్ళకా, లేకపోతే ఇంకో వాళ్ళకా? లేదా ఔటర్ రింగ్ రోడ్ను బ్లాక్ చేసి ఎవరికి చెప్పాలనుకుంటున్నారు? మేము తెలంగాణ మూమెంట్లో బ్లాక్ చేసినారు. ఎందుకు బ్లాక్ చేసినట్టు ఇక్కడ గవర్నమెంట్కి తెలవాలని, అప్పుడు రూల్ చేస్తున్న హైదరాబాద్లో ఉన్న గవర్నమెంట్కి తెలవాలని. ఢిల్లీలో కూడా చేసినారు. ఎందుకు చేసినారంటే అప్పుడున్న గవర్నమెంట్కి తెలవాలని. బొంబాయిలో చేసినారు. బొంబాయిలో బ్లాక్ చేయలేదు. బొంబాయిలో తెలంగాణ వాళ్ళని ఏకం చేసుకోవడం కోసం వాళ్ళు ఒక హాల్ మీటింగ్ పెట్టుకున్నారు, ఓ బహిరంగ సభ మీరు కూడా పెట్టుకోండి. ఎల్బీ స్టేడియం బుక్ చేసుకోండి, లేదా ఇంకో చోట బుక్ చేసుకోండి. అట్లా చేయండి. నిరసనకు కేవలం రోడ్లు బ్లాక్ చేసి, ధర్నాలు చేసి, టీవీలలో మాట్లాడమే కాదు కదా. రేవంత్ రెడ్డి చేసిన పొరపాటు ఏమిటంటే దాన్ని సమర్థించడం. రేపు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినా సరే పొరపాటున, లేదా ఆయన అవకాశం ఉండి రేపు ఆయన ముఖ్యమంత్రి అయినా సరే హైటెక్ సిటీని బ్లాక్ చేయడాన్ని ఆయన కూడా ఒప్పుకోడు. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ని బ్లాక్ చేయడానికి ఆయన కూడా ఒప్పుకోకూడదు. నేను ముఖ్యమంత్రి, నేను ఒప్పుకుంటా, మీరు చేయండి అని అంటే నీకే పోతుంది, ఇన్వెస్ట్మెంట్స్ పోతాయి, రెప్యుటేషన్ పోతుంది, మీ పేరు పోతుంది, మీ పరపతి పోతుంది, మీ అసమర్థత బయటపడుతుంది. కాబట్టి దాన్ని టార్గెట్ చేసి మాట్లాడడం అనేది మంచిది కాదు. ఎస్, చంద్రబాబు నాయుడుకు నిజంగానే బలం ఉంటే కూకట్పల్లిలో మీటింగ్ పెట్టుకోండి, గ్రౌండ్ పెట్టండి. ఎల్బీ నగర్లో గ్రౌండ్స్ ఉన్నాయి, పెట్టుకోండి. లేదు ఇంకా ఎక్కువ మంది వస్తారని అనుకుంటే 10 లక్షల మంది వస్తారని నిజాం కాలేజ్ గ్రౌండ్లో పెట్టుకోండి, 1 లక్ష మంది. ఎన్టీఆర్ అరే బాస్, ఎన్టీఆర్ని వ్యతిరేకించి ఎన్టీఆర్కి కేసీఆర్ అభిమానం చెప్తాడు, ఒక రేవంత్ రెడ్డే కాదు, చాలామంది అభిమానులు ఉన్నారు. ఎన్టీఆర్కు ఉండే అభిమానం వేరు. ఎన్టీఆర్కి అమ్మవాడిగా అభిమానించట్లేదు, ఎన్టీఆర్ని ఒక మహానటుడిగా అభిమానిస్తున్నారు. అట్లా ఉంటే జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడతలేడు. మరి తెలంగాణ పిల్లోడు, ఆయన తెలంగాణలో కూడా మార్కెట్ ఉంటుంది, తెలంగాణలో కూడా అభిమానులు ఉంటారు. తెలంగాణలో దీన్ని అంతా వదిలేసుకొని అసలు దీనిలో లాజికే లేదు. అసలు దానికి రాజకీయాలు ముడిపెట్టడము, నేను అనుకోవడం వాళ్ళ ఇంట్లో ఓట్లు వాళ్ళకు కూడా రావు. ఇటువంటి వాళ్ళకి అంటే కుల ప్రాతిపదికన
మీరే ఒకసారి అవకాశం వస్తే మీరే చెప్తుంటారు కేటీఆర్ మొత్తం కమ్మలతో తిరుగుతాడు, ఆంధ్రులతో తిరుగుతాడు, సెటిలర్స్ ఎక్కడున్నారండి? మీరు రిజల్ట్స్ చూడండి, ఎలక్షన్ రిజల్ట్స్ 2014లో ఇదే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, రేవంత్ రెడ్డి టీడీపీలో ఉన్నటువంటి టైంలో ఇదే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో చంద్రబాబు నాయుడు ప్లస్ ఇంకో కూటమి అంతా కలిసి మహాకూటమి పోటీ చేస్తే ఎన్ని సీట్లు వచ్చినాయండి? 15 సీట్లు. 15 సీట్లు కూడా సరే, తర్వాత ఎవరు లేరు దాంట్లో. తర్వాత మళ్ళీ ఇంకో రూపంలో వచ్చినాడు చంద్రబాబు నాయుడు. అప్పుడు కూడా రేవంత్ రెడ్డి దానికి ఇన్స్టిగేట్ చేసినాడని చెప్తారు. కాంగ్రెస్ రూపంలో వచ్చినాడు. అప్పుడు కాంగ్రెస్ తోటి జతగట్టి వచ్చినాడు. అసలు కాంగ్రెస్ టీడీపీ కలిస్తే అని కలలో కూడా అనుకుంటామా? టీడీపీ పెట్టింది ఎందుకండి? ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని ఎందుకు పెట్టారు? కాంగ్రెస్ రాజకీయాలకు వ్యతిరేకంగా పెట్టినారు, ప్రాంతీయ అస్తిత్వం కోసం పెట్టి. మీరు పోయి కాంగ్రెస్ పార్టీతో కలిసిన ఎన్ని సీట్లు వచ్చినాయి? 2. మహాకూటమి అన్నారు దాన్ని కూడా. కాంగ్రెస్, టీడీపీ, సిపిఐ, కోదండరామ్ గారి వీళ్ళందరూ కలిస్తే 2 సీట్లు వచ్చినాయి. ఈ 2 సీట్లు ఎవరు లేరు మళ్ళా. ఆ 2 సీట్లు గెలిచిన వాళ్ళు కూడా లేరు. ఇవాళ మళ్ళీ మేము ఇంకో వేదిక ద్వారా వస్తాము. నేను ఒకటే అడుగుతున్నా, కమ్మ వాళ్ళకు కనుక, కమ్మ ఓటర్లకు కనుక, నేను సెటిలర్స్ అనే పదం వాడట్లే, తెలంగాణ కమ్మ వారికి కనుక అంత కుల దురాభిమానం ఉంటే ఎందుకు టీడీపీ గెలవలేదు? లేదా టీడీపీ ప్రత్యర్థులు ఎందుకు ఓడిపోలేదు? ఇప్పుడు బాలకృష్ణ అన్నారు కదా, చూపిస్తామని అన్నారు కదా. సినిమాలు చూపిస్తాడేమో బాలకృష్ణ. అంత ఈజీ కాదండి తెలంగాణ రాజకీయాల్లో కులము ప్రాతిపదికన వచ్చి మేము ఏదో చేస్తామని అంటే అది అసాధ్యమైన విషయం. ఎందుకంటే తెలంగాణలో నేను ముందే చెప్పాను, ఫస్ట్ సెంటర్ కమ్మ వాళ్ళు చాలా విజ్ఞతతో ఉండేవాళ్ళు ఉంటారు. వ్యాపారస్తులుగా ఉంటారు, ఆఫీసర్లుగా ఉంటారు, లేదా మిగతా పనులు చేసుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఏం అవసరము? ఇక్కడ సెక్యూరిటీ గవర్నమెంట్ ఉండాలని కోరుకుంటారు, ఇక్కడ వాళ్ళ పనులు కావాలని కోరుకుంటారు, వాళ్ళ అవసరాలు తీరాలని కోరుకుంటారు. నేను ఒకటే అడుగుతున్నా, బాలకృష్ణ చూపిస్తే ఇవాళ మంచి అవకాశం బాలకృష్ణకి. చంద్రబాబు నాయుడు అబ్సెన్స్లో మీరు తొడగొడతారా, ఇంకోటి కొడతారా, ఇంకేం చేస్తారో ఆంధ్రలో కొట్టండి, నాయకత్వం తీసుకోండి. ఊరికి ఆ పిల్లోని రోడ్ల మీద వదలకండి. ఆ పిల్లాడు పాపం ఆ లోకేష్ని, మీ అమ్మాయి పోయి తిరుగుతూ ఉంది. ఇవన్నీ ఎందుకే? నువ్వే లీడ్ చేయి. ఎందుకు లీడ్ చేస్తలేడు బాలకృష్ణ ఆంధ్రలో టీడీపీని? ఇది నా ప్రశ్న. ఆయన కూడా భయం ఉంది, నన్ను తీసుకుపోయి లోపలేస్తారేమో. అక్కడ చేయాలి కదా. బాలకృష్ణ అనవసరమైన విషయాలు మాట్లాడద్దు. ఎస్, మరి చేయండి. చంద్రబాబు నాయుడు ఒక ధర్మ పోరాటం చేయండి, ఒక యాత్ర చేయండి మీ నాయన చేసినట్టుగా, లేకపోతే మీ చంద్రబాబు నాయుడు చేసినట్టుగా. ఎందుకు మీ అల్లుడిని నెడుతున్నారు జనంలోకి? పవన్ కళ్యాణ్ చివరికి పవన్ కళ్యాణ్ ఎంబడి ఎందుకు పోతున్నావు? నువ్వు సొంతంగా పెద్ద స్టారు కదా. కాబట్టి తెలంగాణ రాజకీయాల గురించి బాలకృష్ణ ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. బాలకృష్ణ చాలా పెద్ద గ్రౌండ్ ఉంది ఆంధ్రలో. దాని మీద ఎందుకు మౌనంగా ఉన్నాడో బాలకృష్ణ ఆన్సర్ చేయాలి. ఎందుకు కొట్లాడతలేడు బాలకృష్ణ? పాపం వాళ్ళ అక్క కొట్లాడుతుంది లేడీ, ఆమె గ్రామం తిరుగుతుంది, ఇంతకాలం బయటికి రాని వ్యక్తి. మీరు మీ పౌరుషం అక్కడ చూపించండి జగన్ మీద. అనవసరమైన తెలంగాణ ఇష్యూస్లో జోక్యం ఎందుకండి? రెండవది, నేను మళ్ళీ చెప్తున్నా, తెలంగాణ ప్రజలు, తెలంగాణలో ఉన్నటువంటి అన్ని కులాలు, ఒక దళితులు, ఒక రెడ్లు, ఒక కమ్మలు, ఒక కాపులు, ఎట్లాగో కమ్మలు కూడా అట్లాగే, వీళ్ళు తెలంగాణలో అంతర్భాగంగా ఉన్నంత వరకు ఎవ్వరికి ఎటువంటి సమస్య ఉండదు. తెలంగాణలో కూడా మీరు ఓట్లు కూడా మీ ఇష్టం వచ్చినట్టే అండి, నో ప్రాబ్లం. మీరు కాంగ్రెస్ వేసేయండి. నేను మళ్ళీ చెప్తున్నా, ఆంధ్రాలో ఒక మినిస్టర్ని నిలబెట్టుకోలేరు మీరు, లేకపోయారు. ఒక మినిస్టర్ను కూడా ఇవన్నీ జగన్ని మీరు ఏమనలేకపోతున్నారు. అక్కడ పెద్ద ప్రభుత్వం ఉంది, అక్కడ మీ జనాభా పెద్దగా ఉంది, మీ జిల్లాలు మీ దగ్గర ఉన్నాయంటున్నారు. ఎందుకు లేదండి అక్కడ? మరి ఇక్కడ మీ పువ్వాడ అజయ్ని మీరు డిజైన్ చేసుకుంటున్నారా? ఆయన ఉన్నాడు కదా, రిప్రజెంట్ చేస్తున్నాడు గవర్నమెంట్లో మీ రిప్రజెంటేషన్ కూడా ఉంది ఇక్కడ. ఫైన్. ఇప్పుడు ఇంకొక మాట కూడా చెప్తా. ఎస్, అది వాళ్ళ హక్కు, డిమాండ్ చేయనియండి. ఇవాళ 6 సీట్లు తెలంగాణలో కమ్మవారికి ఇచ్చిన, 6 7 ఇచ్చినట్టున్నారు. కాంగ్రెస్లో ఇప్పించుకోండి అన్ని సీట్లు. అందుకే కదా ఈ పోరాటం. ఫైన్, అది కూడా నెరవేరని అంటున్నా. అది నెరవేరనియండి. ఎవరు గెలిపిస్తే, ఇప్పుడు వాళ్ళు అడిగారు కోనేరు కోనప్ప కాన్స్టిట్యున్సీలో ఇవ్వాలని అడిగారు, అట్లాగే జూబ్లీహిల్స్ అడిగారు, అట్లాగే షేర్లింగంపల్లి, కూకట్పల్లి అడిగారు. కూకట్పల్లిలో పోయిన ఎలక్షన్లలో ఉమ్మడి కూటమితోటి కూడా కదా ఒక కమ్మ కుటుంబ సభ్యురాలని, ఒక అమ్మాయిని పెట్టారు, సుహాసిని. ఎందుకు ఓడిచ్చారు? కోనేరు కొనప్ప
గెలిచి ఉన్నాడు కదా అక్కడ, మాగంటి గోపీనాథ్ గెలిచి ఉన్నాడు కదా, వీళ్ళందరూ గాంధీ గారు గెలిచారు కదా మూడోసారి, వాళ్ళు మీ మనుషులే కదా. సరే పువ్వాడ నాగేశ్వరరావు కూడా గెలిపించారు కదా, ఐ మీన్ సారీ పువ్వాడ అజయ్ని. ఇట్లా ఇట్లా మాట్లాడుకుంటూ పోతే డెమోక్రసీలో ఎవరికి ప్రజాదరణ ఉంటే వాళ్ళు గెలుస్తారు. కులాలు కూడా వాళ్ళ ఇష్టాన్ని బట్టి, వాళ్ళ అభిష్టాన్ని బట్టి, వాళ్ళ నిర్ణయాన్ని బట్టి ఓటు చేసుకోవచ్చు. కానీ బ్లాక్మెయిల్ చేయడం అనేటువంటిది, బెదిరించడం అనేటువంటిది, ఇంటరప్ట్ చేయడం అనేటువంటిది, దీన్ని అడ్డం పెట్టుకొని వాళ్ళ పబ్బం గడుపుకోవడం అనేటువంటిది ఇది మంచిది కాదు. అది ఏ కులానికి కూడా మంచిది, ఒక కమ్మ కులమే కాదు, ఏ కులానికి కూడా మంచిది కాదు. మీరు మంచిగా గుర్తు చేశారు కాబట్టి నేను మళ్ళొకసారి మిత్రుడు బాలకృష్ణకి చెప్తున్నాను, సార్ మీరు పొండి సార్, అక్కడ వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, కుటుంబం అంతా రోడ్డు మీద ఉంది, మీరు సినిమాలు మానేసి పూర్తి స్థాయి రాజకీయాలకు పండి, అనవసరంగా తెలంగాణకి ఎందుకు వస్తారు. అదండి. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్ చక్రపాణి గారు. రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్.